హాయ్. వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులకి స్వాగతం. వెల్కమ్ ఫర్ టుడేస్ వీడియో. మార్కెటు లాస్ట్ 5 సెషన్స్ తీసుకుంటే అంటే మనకి ఎలక్షను రిజల్ట్ రోజున భయంకరంగా తగ్గింది గదా! ఆ తర్వాత తీసుకుంటే కన్సెక్యూటివ్‌గా 5 వర్కింగ్ డేస్‌లో పాజిటివ్‌గానే వచ్చింది మార్కెట్. అప్పుడు ఆ రోజు భయంకరంగా పడేశారు. ఆ తర్వాత ఇంకా రికవర్ అయిపోయి ఇప్పుడు ఆల్ టైమ్ హైకొచ్చింది మళ్ళీ. సో, ఆల్ టైమ్ హై లెవెల్‌లో ఉంది. బ్యాంక్ నిఫ్టీ కొంచెం స్లోగా ఉంది గానీ, బట్ ఇట్ హాస్ ఆల్సో రికవర్డ్ ఇన్ ద లాస్ట్ 5 వర్కింగ్ డేస్. తర్వాత అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కన్సిస్టెంట్‌గా బెటర్‌గా ఉంది. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో అంటే మీకు తెలుసు కదా! టోటల్ నంబర్ ఆఫ్ షేర్స్‌లో ఆహ్, పెరిగినవెన్ని, తగ్గినవెన్ని. అట్లా తీసుకుంటే 3:2 నిష్పత్తి కనబడుతున్నది. ఒక్కోసారి 2:1 ఒక్కోసారి 3:2 అంటే ఏంటి? ప్రతి 5 షేర్లలో 3 పెరిగినవి, 2 తగ్గినవి. అంటే పెరిగిన వాటి సంఖ్య ఎక్కువ. అంటే 60% పెరిగినయి, 40% తగ్గినయి అట్లా అన్నమాట. ఒక్కోసారి 70% పెరిగినవి, 30% తగ్గినవి అట్లా అన్నమాట. సో, ఒకటి. రెండోది వాలటైలిటీ ఇండెక్స్ ఇంప్లాయిడ్ వాలటైలిటీ గురించి వద్దులెండి గానీ, వాలటైలిటీ విక్స్ ఇండియా, వాలటైలిటీ ఇండెక్స్ ఇండియా విక్స్ ఇండియా అంటారు. దీన్నే ఫియర్ ఇండెక్స్ అని గూడా అంటారు. ఇది ఈ రోజు కూడా తగ్గింది. ఒక 2%, 2.5%. సో, 14 ప్లస్ జస్ట్ 14 ప్లస్‌లో ఉంది. ఇంకా తగ్గొచ్చు గూడా. ఇంకా తగ్గడానికి అవకాశం ఉంది. 13, 13.5 రేంజ్‌కి వచ్చి ఆగొచ్చు. అయితే మార్కెట్ ట్రెండ్ యాస్ ఎ హోల్ తీసుకున్నట్లయితే మార్కెట్ ఈస్ నాట్ మూవింగ్ ఎనీవే వెరీ మచ్ ఆన్ మెరిట్స్. ఎందుకంటే ఎలక్షన్ అయిపోయింది. ఎలక్షన్ ఈవెంట్ అయిపోయింది. దానికి గుడ్ న్యూస్ అన్నీ డిస్కౌంట్ చేసేసారు. ఓకే. రేంజ్‌లో వెళ్ళొచ్చు. లేకపోతే మెయింటైన్ అవ్వచ్చు. లేదా కొద్దిగా కన్సాలిడేషన్ దిగొచ్చు. కానీ మార్కెట్ కొద్దిగా ఇంచప్ అవుతున్నది. దీనికి ఖచ్చితంగా షార్ట్ కవరింగే కారణము అని అనిపిస్తున్నది. ఎందుకంటే ఎఫ్ఐఐస్ మన కరోనా టైంలో అమ్మారు చూసారా ఒకసారి? అప్పుడు 2, 3 సార్లు గట్టిగా అమ్మారులెండి. ఇప్పుడు ఈసారి ఒకసారే అమ్మారు. ఒక్కరోజే ఎలక్షన్ రిజల్ట్ రోజు. వీళ్ళు చాలా భయంకరంగా గొడ్డలు చించుకుంటారు గదా! మామూలుగా. అది ఇప్పుడు కవర్ చేసుకుంటున్నారు. అంతకుముందు కూడా కొంచెం షార్ట్‌లో ఉన్నారు వాళ్ళు. వచ్చిన డేటా ప్రకారం, రిపోర్ట్స్ ప్రకారం వాళ్ళు షార్ట్ పొజిషన్స్ ఉన్నాయి. మోస్ట్ ప్రాబబ్లీ దే ఆర్ గ్రాడ్యుయల్‌గా కొద్దిగా షార్ట్ కవరింగ్ చేసుకుంటున్నారు అని అనిపిస్తున్నది. పోస్ట్‌పోన్ కూడా చేయగలరు వాళ్ళు. కానీ కొంచెం చేస్తున్నారు అనిపిస్తున్నది. కాబట్టి షార్ట్ కవరింగ్ చేస్తున్నారు కాబట్టి, చేయటం మొదలుపెట్టారు కాబట్టి ఆహ్, మార్కెట్‌లు తగ్గటం లేదు. అది అలా అనుకోవాలి. అంతేగాని ప్రత్యేకించి స్పెషల్ న్యూస్ ఏం లేదు. గవర్నమెంటు ఎలక్షన్స్ అయిపోయినాయి. గవర్నమెంట్ ఫార్మేషన్ అయిపోయింది. ఇంకేం మిగిలింది? ఇంకేం మిగలల. తర్వాత మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్‌లో కూడా బయింగ్ వస్తున్నది. లైట్‌గా బయింగ్ వస్తున్నది. బట్ ఫైనల్‌గా మనం రేపు అది చూడాలి. రిజల్ట్స్. రిజల్ట్స్ తర్వాత కరెక్షన్ వస్తుందా? లేకపోతే రిజల్ట్స్ తర్వాత బాగుంటుందా? అదొకటి చూడాలి. ఈసారికి ఆర్‌బీఐ క్రెడిట్ రేట్ పాలిసీ అవన్నీ అయిపోయినాయి గదా! ఇంకేం మిగిలింది? నెక్స్ట్ ఆర్‌బీఐ క్రెడిట్ పాలిసీకి టైమ్ ఉంది. జూన్ తర్వాత జూన్ అయిపోయింది గదా! జూన్ తర్వాత జూలై, ఆగస్ట్‌లో. మరిప్పుడు ఇంటర్నేషనల్ ఈవెంట్ ఒకటుంది. అదేంటంటే అమెరికన్ ఫెడ్. బహుశా ఈరోజు రాత్రే అనుకుంటాను. వాళ్ళు రాత్రి పూట గదా! పాలిసీ త డెవల్ ట చేస్తారు. ఇవాల్వ్ చేస్తారు. సో, రేపు ఉదయం మనం నిద్ర లేచేటప్పటికి ఏం జరిగిందనేది తెలిసిపోతుంది. ఇప్పుడు ఆ మధ్యన యూరోపియన్ ఆహ్, కమర్షియల్ బ్యాంక్ కదా! యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ సారీ. యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు ఈసీబీ ఇంట్రెస్ట్ రేట్ కొద్దిగా తగ్గించింది. ఏమిటి చెప్పటం అంటే రీజను, ఓకే. నౌ వి ఆర్ ఇన్ ఎ కంఫర్టబుల్ పొజిషన్ కనిపిస్తున్నది. సో, ఇప్పుడు మేము తగ్గిస్తాము అని.
కొంచెం తగ్గించారు. యూరోప్‌లో ఆ రేట్ చాలా హైలో ఉందిలెండి అమెరికన్ కంటే గూడా. సో, వెదర్ అమెరికా ఫాలోస్ సూట్ ఆర్ నాట్. అమెరికా కూడా తగ్గించడం మొదలుపెడుతుందా ఈసారి? లేదా? అమెరికా తగ్గించడం మొదలుపెడితే అది శుభసూచకంగా భావించాలి. ఎందుకంటే పొజిషన్ బానే ఉంది. కంఫర్టబుల్‌గా ఉన్నాము. కాబట్టి ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు మేము తగ్గించగలము అని తగ్గించారనుకోండి. 0.25 ఏదోనా అరౌండ్ దట్ అలాగా. దట్ దట్ ఈస్ ఎ ట్రిగ్గర్ పాయింట్. అంటే ఓవరాల్‌గా ప్రపంచవ్యాప్తంగా దాని తాలూకు పాజిటివ్ ఇంపాక్ట్ వస్తుంది. వచ్చే అవకాశం ఉంది. అట్లా తీసుకున్నట్లయితే అమెరికన్ మార్కెట్ లాగానే దాన్ని ఎం ఏషియన్ మార్కెట్స్ డిస్కౌంట్ చేస్తాయి. మార్కెట్లు ఫాలో అవుతాయి. కొంచెం ఆహ్, బుల్లిష్‌గా ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ మన మార్కెట్ కూడా కొంచెం ఫాలో అవ్వచ్చు. ఛాన్సెస్ ఆర్ దేర్. బట్ అలా కాకుండా తటస్థ విధానం వైఖరి అవలంబిస్తే పెద్ద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. వి మే నాట్ సీ మచ్ ఇంపాక్ట్. మన ధోరణిలోనే మనం ఉంటాం. ఎందుకంటే రేపు వీక్లీ సెటిల్మెంట్ కదా మనకి. సో, వీక్లీ సెటిల్మెంట్ ఆప్షన్ చైను ఒకసారి చూద్దాం. ఆప్షన్ చైన్ ఏం చెప్తున్నదనేది. దీని ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. అక్కడ అమెరికన్ ఈవెంటు ఏదైనా ఎఫెక్టివ్‌గా ఉండేటట్టయితే. అదర్‌వైజ్ దీని ఇంపాక్ట్ ఇక్కడుంటుంది. చూడండి ఆప్షన్ చైన్. ఈ ఆప్షన్ చైన్‌లో మనది 23,323 ఇది స్పాట్ ప్రైస్. అంటే 23,300 చూద్దాం. మధ్యగా ఉంది గదా! 23,300 దగ్గర ఎలా ఉంది అంటే చూడండి ఒకసారి. మార్క్ చేసిన ఏరియా 23,300 దగ్గర ఇంప్లాయిడ్ వాలటాలిటీ 17 దగ్గరుంది. 17.5 అట్లాగా. కాల్ సైడ్. పుట్ సైడ్ గూడా అక్కడ అలాగే ఉంది. 18 ఉంది. అంటే బ్యాలెన్స్‌డ్‌గా ఉంది. ఎటు ఎక్కువ లేదు. ఎక్కువ తక్కువ లేదు. ఏదో ఒక వైపున ఎక్కువ, ఒక వైపున తక్కువ లేదు. తర్వాత ఆప్షన్ చైను నంబర్ తీసుకున్నట్లయితే ఇక్కడ 179 1,79,000 కాంట్రాక్ట్‌లు పుట్ సైడ్ ఉంటే 1,55,000 1,55,000 చిల్లర కాల్ సైడ్ ఉన్నాయి. అంటే అది కూడా దగ్గరగా సరిపడా ఉంది. అంటే హైయెస్ట్ సైన్యం ఎక్కడ మోహరించి అంటే 23,000 దగ్గర పుట్టు సైన్యం మోహరించుంది. అది కంచుకోటలా ఉంది. ఇది బ బ బద్దలు చేయడం చాలా కష్టం. 23,000కి నార్మల్‌గా అంత ఈజీ కాదు. 3,46,000 కాంట్రాక్ట్‌లున్నాయి. ఆ తర్వాత నెక్స్ట్ బెస్ట్ ఏంటంటే 23,200 ఈ 23,200 దగ్గర మాత్రం మళ్ళీ 2,52,000 కాంట్రాక్ట్స్ ఉన్నాయి. అక్కడ కొంచెం రెసిస్టెన్స్ ఉంది. అక్కడనే అంతకన్నా తగ్గనివ్వరు. ప్రయత్నిస్తారు గట్టిగా రెసిస్ట్ చేయటానికి. మరి కాల్ సైడ్ తీసుకున్నట్లయితే 23,400 ఒక లెవెలు. 1,23,000 దాకా ఉంది. తర్వాత 3,07,000 23,500 దగ్గర. అంటే కంక్లూజన్ ఏంటంటే 23,000, 23,500 అనేది లోవర్ అండ్ అప్పర్ లిమిట్. ఆ మధ్యలో ఉండే అవకాశం ఉంది. బట్ అట్ ది సేమ్ టైమ్ 20 మధ్యస్థంగా ఎక్కువ కాన్సంట్రేషను ఎక్కడుంటుంది అంటే 23,200, 23,400 మధ్యన. 23,200, 23,400 మధ్యన. అంటే ఏంటంటే ఈ 200 పాయింట్స్ మధ్యన. ఇక్కడ ఉంటుంది. అంటే 23,300 అనేది అక్కడ ఎక్కువ మెయిన్ సెంట్రల్ ఫోకస్ పాయింట్ కదా! సెంట్రల్ పాయింట్ కదా! చూడాలి. 23,300 నుంచి పైకెళ్ళటం, 23,300 నుంచి కిందకి రావటం ఏదో ఒకటి జరుగుతుంది. రేపటి మార్కెట్ అయితే నేను ఈ అమెరికన్ ఇది ఇంపాక్ట్ చేయటం లేదు అనుకుంటే మాత్రం నేననుకోవటం పెద్ద మూవ్‌మెంట్ ఉండకపోవచ్చు మార్కెట్‌లో. పెద్ద మూవ్‌మెంట్ ఉండకపోవచ్చు కాబట్టి ఆప్షన్ బయర్స్ చిన్న ట్రేడర్స్ ఉంటారు గదా! వాళ్ళకి బెనిఫిట్ చూపించకపోవచ్చు. ఇట్ మే నాట్ గివ్ ఎనీ బెనిఫిట్. బట్
ఇట్లాగే జరుగుతుందని గ్యారంటీ ఏమి లేదులెండి. ఎనీథింగ్ నథింగ్ ఈజ్ రూల్డ్ ఔట్. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సడెన్‌గా జరిగే ఈవెంట్ గదా! ఫ్యూచర్ ఈవెంట్స్ మీద బేస్ చేసుకుంది కాబట్టి, అట్లాంటిది నేను అనుకోవటం లేదు. ఐయామ్ నాట్ థింకింగ్. ఊరికే గెస్ వరకు చెప్పాలంటే పెద్ద మూవ్‌మెంట్ ఉండకపోవచ్చు. ఒక ప్రాబబిలిటీ ఏం కనపడుతున్నదంటే, అంటే అమెరికన్ దీని తాలూకు ఇంపాక్ట్ లేదనుకుంటే, ఏంటి కొద్దిగా స్టార్టింగ్‌లో పడేసినట్టు పడేసి, కొంచెం పానిక్ సిట్యుయేషన్ స్లైట్‌గా గల్లిబుల్ ట్రేడర్స్ ఉంటారు గదా! వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకోవడం కోసం పడేసినట్టు పడేసి, అక్కడి నుంచి మళ్ళీ పికప్ అవ్వచ్చు. మెల్లిగా స్లో అండ్ స్టడీగా షార్ట్ కవరింగ్ మొదలెట్టొచ్చు. దట్ వన్ ప్రాబబిలిటీ. అదర్ ప్రాబబిలిటీ అనేది అమెరికన్ ఫెడ్ తాలూకు డెసిషన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే. అయితే నిఫ్టీని తీసుకున్నట్లయితే మరొకసారి చూద్దాము. నిఫ్టీ మాత్రం నిఫ్టీ మాత్రము యాక్టివ్‌గా ఉంది. ఆల్ టైమ్ హైకి వచ్చి ఉంది. ఈ విషయం గమనించాలి. ఒకసారి చూడండి. హయ్యర్ హైస్ కదా! అయితే 1, 2, 3, 4 డబుల్ బాటమ్, ట్రిపుల్ బాటమ్, క్వాడ్రుపుల్ బాటమ్ 4 సార్లు బాటమ్ ఔట్ అయింది. ఈసారి బాటమ్ ఔట్ అయితే ఈసారి అయ్యేటట్టయితే అవ్వటానికి ఛాన్సెస్ తక్కువ నియర్ ఫ్యూచర్‌లో. అయ్యేటట్టయితే మాత్రం అక్కడి నుంచి కొంచెం పైకి లేవటానికే అవకాశాలు ఎక్కువున్నాయి. అవన్నీ ప్రాబబిలిటీ అనుకోండి. మార్కెట్ చూడండి ఆల్ టైమ్ హైకొచ్చింది. ఆబ్వియస్‌లీ. హ్మ్. ఇంట్రాడేలో ఎప్పుడో వచ్చింది. మామూలుగా ఇప్పుడు క్లోజింగ్ బేసిస్ మీద కూడా ఆల్ టైమ్ హైకొచ్చింది మార్కెట్. కాబట్టి దీని దృష్ట్యా ఏంటంటే అది కొంచెం బుల్లిష్‌గా గూడా ఉంది. దీన్ని క్లోజింగ్ ప్రైస్ బేసిస్ మీద చూస్తే కొంచెం బెటర్‌గా అర్థమవుతుంది. ఒకసారి చూడండి క్లోజింగ్ ప్రైస్ బేసిస్ మీద. చూసారా? వి షేప్ రికవరీ ఇక్కడ ఆగి ఇక్కడి నుంచి మళ్ళీ అప్ ట్రెండ్. అంటే ఇక్కడ షార్ట్ కవరింగ్ పొజిషను ఉంది ఇంకా అని అర్థం. తర్వాత యావరేజ్ లైన్స్‌కి చాలా పైనే ట్రేడ్ అవుతున్నది. అంటే బుల్లిషే. ఇక్కడ 58, 59 దగ్గర ఉంది. ఆర్ఎస్ఐ అంటే బుల్లిషు. 50 దాటితే బుల్లిష్ అనే అనుకోవాలి. తర్వాత ఈ ఎంఏసిడి ఇండికేటర్ కూడా పైనే ఉంది. పాజిటివ్ డైవర్జెన్స్ 64 దాకా ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే యెస్. అయితే స్ట్రెంగ్త్ మాత్రం స్ట్రెంగ్త్ కూడా చూద్దాం. సరదాగా చూద్దాం. వాట్ ఈస్ దేర్? ఏడీఎక్స్ యావరేజ్ డైరెక్షనల్ ఇండెక్స్ సరదాగా చూద్దాం. ఏడీఎక్స్ ఏంటి చెప్తున్నది? ఏడీఎక్స్ మాత్రం అబ్బే! పెద్ద స్ట్రెంగ్త్ లేదు. కొద్దిగా మొమెంటమ్ ఏం లేదు. మొమెంటమ్ ఇప్పటి వరకు కనిపించడం లేదు. ఆహ్, ఏడీఎక్స్ 16 అబ్బే! 16 వల్ల ఏం కాదు. 20 దాటిపోవాలి. హ్మ్. ఏడీఎక్స్ 20 దాటిపోవాలి. తర్వాత నెగెటివ్ డైవర్జెన్స్ నెగెటివ్‌లో ఉంది చెప్పాలంటే. 30 దగ్గరుంది. తర్వాత పాజిటివ్ డైరెక్షనల్ ఇండెక్స్ 27 ఉంది. ఇది బానే ఉంది. సో, పాజిటివ్ డైరెక్షనల్ ఇండెక్స్ కంటే కూడా నెగెటివ్ డైరెక్షనల్ ఇండెక్సే ఎక్కువగా ఉంది. అంటే స్ట్రెంగ్త్ మాత్రం లేదు అంతగా మార్కెట్‌లో. గబ వడివడిగా అడుగులేసుకుంటూ పరిగెత్తే పరిస్థితి ఏమి లేదు. అలానే పడిపోవటానికి కూడా ఏమి లేదు. ఈ పాజిటివ్, నెగెటివ్ డైరెక్షనల్ ఇండెక్స్ మాత్రం ఆల్‌మోస్ట్ ఒకే చోట ఉన్నాయి. ఒకే ప్లేస్‌లో ఉన్నాయి. కాంకరెంట్ ఆల్‌మోస్ట్. స్ట్రెంగ్త్ ఏడీఎక్స్ మాత్రం 16 అంటే స్ట్రెంగ్త్ లేదు. బుల్లిష్‌గానే ఉంది గానీ మైల్డ్‌లీ బుల్లిష్ అని అనాలి దీన్ని. ఆ! రానున్న కాలంలో మొమెంటమ్ వస్తుందేమో. షార్ట్ కవరింగు స్పీడ్ అయ్యి మార్కెట్లు పెరిగితే జోరుగా పెరిగితే అప్పుడు ఉంటుందేమో గానీ అదర్‌వైజ్ మార్కెట్‌లో మైల్డ్ బుల్లిష్‌నెస్ తప్ప స్ట్రెంగ్త్ అంతగా లేదు. హ్మ్. అంటే ఇక్కడి నుంచి తగ్గటానికి గూడా అంతే ప్రాబబిలిటీ ఉంది. పెరగటానికి ఎంత ప్రాబబిలిటీ ఉందో తగ్గడానికి అంతే ప్రాబబిలిటీ ఉంది. ఎందుకంటే స్ట్రెంగ్త్ ఎక్కువగా లేదు.
అది విశేషం. ఓకే అండి. సో, ఆహ్, థాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈనాటి సమాచారం ఇదే ప్రస్తుతానికి. రేపు సెటిల్మెంట్ ఎలా ఉంటుందో చూద్దాం. అప్పటి వరకు సెలవు. థాంక్ యూ వెరీ, వెరీ మచ్. గుడ్ నైట్.